నాకు మీతో వాదించాలని లేదు నాన్న. దయచేసి నా ప్రయత్నాలు నన్ను చేసుకోనివ్వండి. కుదరదు. నీకు జాబ్ చూశాను, రేపే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అది కాదు నాన్న. నోర్మే, నేను చెప్పినట్టు విని ఇంటర్వ్యూకి వెళ్ళు. పడదని మంట ననగలరా నువ్వంటూ లేవంటూ కాని కలలకు కంటి నడిగెదరా తప్పుంటే నీదంటూ పడిన నేలా పడిన నేలా వదలనేలా నిలువు నీలా కదపలేలా ఎదురుగాలే చెదిరిపోదా. ఫీల్డ్ అంతేలే. బీటెక్ అయిపోయాక ఏ జాబ్ దొరకకపోతే సినిమా ఫీల్డ్కే వచ్చేది. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం, ఓడద్దు అంటే లేదు యుద్ధం, లేకుంటే కష్టం హాయి వ్యర్థం, ఎవరి కోసం మారదర్థం. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం, ఓడద్దు అంటే లేదు యుద్ధం, లేకుంటే కష్టం హాయి వ్యర్థం, ఎవరి కోసం మారదర్థం. ఇలా ఉంటే ఎలా బ్రతుకుతావురా? దాని పక్కన పెట్టి వేరేదని ఆలోచించరా. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఓటమిరగని ఆట కనగలవా తంటే కదాటే దాటి శిశువుగా బయట పడగలవా నొప్పంటూ వద్దంటే అడుగు దూరం విజయమున్నా విడిచిపోనా కదలలేక వదలలేక చెదిరిపోనా. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం, ఓడద్దు అంటే లేదు యుద్ధం, లేకుంటే కష్టం హాయి వ్యర్థం, ఎవరి కోసం మారదర్థం. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం, ఓడద్దు అంటే లేదు యుద్ధం, లేకుంటే కష్టం హాయి వ్యర్థం, ఎవరి కోసం మారదర్థం. చాలా బాగా రాశారనే సీన్ ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతారు. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం, ఓడద్దు అంటే లేదు యుద్ధం, లేకుంటే కష్టం హాయి వ్యర్థం, ఎవరి కోసం మారదర్థం. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం, ఓడద్దు అంటే